థ్యాంక్ యూ. ఇక్కడ డ్రైనేజ్ ఉంది కదండి, లేదా ఇది డ్రైనేజ్ దీనికి పెట్టేస్తే అదే చెప్పేటప్పుడు నీళ్లు దాంట్లోకి వెళ్ళాలనేది కదా కాన్సెప్ట్. మనకి మట్టి ఏమవుతుందంటే మొత్తం జారిపోతుంది వర్షానికి, అందుకని మట్టి వద్దు ఇది ఏమైనా అడుగుతున్నాం. అంటే కిందకుంటే మొత్తం దాని లెవెల్కి పంపించమంటారా? దాని లెవెల్కి పంపించేయండి. కార్ పార్కింగ్ కోసం చూస్తారు కదా, కార్ అవ్వదండి. అందరూ అయ్యే పెడతారు. ఇక్కడేమో ఒకసారి హైట్ ఉండదు, ఒకసారి డౌన్ ఉంటుంది, చిరాకు అయిపోద్ది అంతా. కావాలంటే వాళ్ళు అక్కడ పెట్టుకోమని ఏదైనా గాడిలు పెట్టుకుంటారు, ఏం పెట్టుకుంటారు. ఇక్కడ వరకు ఇది కూడా తీపిచ్చి మట్టి తీపిచ్చేవాడి ఓపెన్ చేసి కొట్టాలి. రెండోకాయ కొట్టి నాలుగోకాయ కొట్టండి. ఎప్పుడైనా మా రాజాన్ని సాధించాం అంతే. కరెక్ట్ కళ్ళు గొప్ప అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడలో అత్యంత ముఖ్యమైన రోడ్డు ఓపెనింగ్ చేసుకుంటాం జరిగింది. ఈ చిన్నకారు స్టాండ్ రోడ్డు 4.5 అడుగులు ఉండే రోడ్డుని 7 అడుగుల రోడ్డుగా 4.5 మీటర్లు ఉండే రోడ్డుని 7 మీటర్ల రోడ్డు కింద అభివృద్ధి చేసి ఎండ్ టు ఎండ్ రోడ్ వేయడమే కాకుండా తర్వాత సైడ్ బౌండ్స్ కూడా క్లియర్ గా వేసుకుని దాంట్లో అందరినీ కూడా మోటివేట్ చేస్తున్నాం. పక్కనంతా కూడా సిమెంట్ చేసుకునేటట్లుగా అందరూ డ్రైన్స్ దాకా సిమెంట్ చేసుకుంటున్నారు. అందుకే కొత్త డ్రైన్స్ కూడా కట్టిస్తున్నారు. ఇవన్నీ కూడా 90 లక్షలు ఖర్చు పెట్టి అక్కడ వేయటం జరిగింది. అలాగే ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్ రోడ్ అయితే చెప్పనల్వే కానీ ఇంత రోడ్లు ఉన్నాయి గుడివాడలో అని చెప్పి చాలా హ్యాపీగా ఉంది. నేను చూస్తాను కూడా చాలా ఆనందంగా ఉంది. 5.5 మీటర్లు ఉండే రోడ్ని 9 మీటర్ల రోడ్డు కింద మనం డెవలప్ చేసి ఇక్కడ చక్కగా వేయటం జరిగింది. ఒకసారి మనం ఆలోచించుకుంటే గుడివాడలో ఇంత రోడ్లు ఉన్నాయా, ఎంత బాగుంటాయా, అసలు ఎంత చక్కగా ఉంటుందా అనేది మనకి నిదానంగా కనపడుతుంది. ఇది ఓన్లీ ఒక్కటే సంకల్పం వల్ల చేసుకునేది. అందుకని మీకు గుడివాడలో నేను ఒకటే చెబుతున్నాను, ఎవరికైనా కానీ వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ చూసుకోండి, అభివృద్ధి అనేది రోడ్లలోనే కనపడుతుంది, రైళ్లలో కనపడుతుంది, జనాలకు వచ్చే మంచినీళ్ళ సౌకర్యాల్లో కనపడుతుంది. దీనిలో ఏ మాత్రం తగ్గకుండా మీకు గట్టిగా చేసుకుంటారు. ఇక్కడ ప్రతిపక్ష పార్టీ ఉన్నారు, ఎందుకంటే ప్రూవ్ చేయలేని ఆరోపణలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు చూడండి, మీరు ఎక్కడైనా కానీ మాట్లాడటంలో ఎక్కడైనా కానీ ఆ రోడ్లు మేము వేసాం, ఇన్ని రోడ్లు మేము వేసాం, మీరేమీ లేదని ఒక మాట అంటలా బేసిక్ అనే ధైర్యం కూడా లేదు. దాంట్లో అంటే అబద్దాల ఫ్యాక్టరీ నుంచి వచ్చిన వాళ్లే ఆ మాటలు అనలేకపోతున్నారంటే మీరు ఒకసారి ఆలోచించండి. అంటే నిజంగా వాళ్ళకి ఏమీ అవసరం లేదు, సిగ్గు లేకుండా చెప్పేస్తారు అబద్దాలు. అయినా ఆ అబద్దాల ఫ్యాక్టరీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ రోడ్డు మేము వేసాం, ఆ రోడ్డు మేము వేసాం అనలేని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు. అంటే ఏదీ లేకుండా దీంట్లో గాల్లో ఒక ఆరోపణ చేసేయటం అనేది కామన్ థింగ్. ఇది గతంలో కూడా జరిగింది, మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ గాల్లో వేసే ఆరోపణలకి ఈ రోజున ప్రజలందరూ స్పందిస్తూ మానేశారు. 2019లో అనవసరంగా ఇంకా ఏదో ఉందేమో అనుకునే ఉద్దేశంతో నెగిటివ్ ఆ ప్రజల అభిప్రాయం అప్పుడేదో మారినా కానీ ఇప్పుడైతే వెరీ క్లియర్ గా ఉంది. స్పష్టంగా చెబుతున్నా, రండి ఏ రోడ్డుకైనా కానీ మీరు ఏ రోడ్డు మీదకి వెళ్తారో, ఏ రోడ్డు చేపించుకుని ఉంటారో ఆ రోడ్డు మీదకి వెళ్ళి ఫోటోలు పెట్టండి. పని లేదు, మనం వెళ్ళి డిస్కషన్ పెట్టుకుందాం. ఎవరినైనా కానీ కొడాలని ఏ రోజు వచ్చినా కానీ నేను రెడీ. ఏ రోజు వచ్చినా కానీ నేను రెడీ. బేసికల్ ఈ రోడ్డు నేను వేసాను ధైర్యంగా, ఈ రోడ్డు నువ్వు వేసావా, ఈ రోడ్డు నువ్వు వేసావా మాట్లాడుతున్నాం. ఏదో ఒక అభివృద్ధి పని నేను చేశాను, నువ్వు చేశాను అనేది మాట్లాడుతున్నాను. అమౌంటే ముందుగా లేకుండా సొల్లు మాటలు బయట కూర్చొని మాట్లాడదు దయచేసి. గతంలో ఇదే సొల్లు చెప్పి ఎంతసేపు జనాలు మభ్య పెట్టాలని చూశారు. ఈసారి ప్రజలందరూ అప్రమత్తంగా ఉన్నారనేది కూడా క్లియర్
నేను ఇక్కడ చెప్తున్నా, ఇది 4.5 అడుగు, ఇది 5.5 మీటర్ల రోడ్డు 9 మీటర్లకు పెంచి చివరి దాకా వేసుకొచ్చి ఆ మిగిలిన సైడ్ పనులు కూడా వేయించాలనేది నా కోరిక. ఈసారి అయితే అభివృద్ధిలో ఈ విషయంలో సాధ్యం కాలేదు, కానీ నెక్స్ట్ డ్రైనేజీలు వస్తాయి. ఈ మొత్తానికి కూడా డ్రైనేజీలు పెట్టిస్తున్నాం, ఈ ఆర్టీఓ రోడ్ కూడా. అలాగే చిల్లకారు స్టాండ్ రోడ్ చాలా అద్భుతంగా ఉంది. మీరు ఒకసారి ఎవరైనా కానీ విజిట్ చేయండి. ఏదైనా కానీ ఒక పద్ధతి ప్రకారం దీనికి అవసరానికి వస్తుంది చెప్తున్నారు. ఒక సైకిల్ తొక్కుతున్నానంటే నేను సైకిల్ తొక్కితే ఏదో సేవ్ చేసేస్తాను కాదు, నన్ను చూసి ఇంకో నలుగురు దొక్కుతారు, ఇంకో నలుగురు దొక్కుతారా, ఆ నలుగురు సేవ్ చేసేది దాంతో ఎంత లేదన్నా కానీ దానికోసం చెబుతారు. కానీ మీకు అందరికీ ఒకటే చెప్తున్నా, ఏదైనా కానీ ఫోటోలు తీసుకున్నా వీడియోలు తీసుకున్నా ఒకే ఒక దానికోసం, ప్రజలందరికీ క్లారిటీ కోసం ఇది చేస్తున్నామనేది చూపించుకోవడం కోసం. చేసిన అభివృద్ధి మీ దగ్గర ఏం లేదు కాబట్టి ఏ మాత్రం చూపించుకోలేని పరిస్థితుల్లో మీరుండి పిచ్చి మాటలు మాట్లాడటం ఆపేయమని చెప్పేసి కోరుకుంటున్నాం. మీ అందరికీ గుడివాడ ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. అసలు ప్రజాభిప్రాయం తెలియాలంటే ముందు జనాల్లోకి వచ్చి మేము అంటే వాళ్ళు ఏమంటున్నారు అనేది వినాలి. అక్కడ ఏసీ రూముల్లో పడుకుని లేదా హాస్పిటల్ బెడ్ల మీద పడుకుంటే మనకేమి ఎవరి ప్రజాభిప్రాయం తెలియదు. ప్రజలు ఇలా అనుకుంటున్నారని చెప్పి అర్హత మీకు ఎవరికి లేదని చెప్పి ఏదైనా కానీ విపత్తు కలిగినప్పుడు కూడా రావటం మానేశారు. నలుగురు ఫోటోలు దిగి ఇది చాలా అద్భుతమైన రెసిస్టెన్స్ చూపించాము, అద్భుతంగా ధర్నాలు చేసాము. నేను అనుకుంటే సరిపడు జనాలు ఏమనుకుంటున్నారు నేను ఇంపార్టెంట్ కూడా